వెల్కమ్ టు మై ఛానల్ కుస్మాస్ కిచెన్. ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైనటువంటి రెసిపీ చూపించబోతున్నాను. ఇది మిరియాల చారు రెసిపీ అన్నమాట. ఈ మిరియాల చారు నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కానీ, జలుబు చేసినప్పుడు కానీ, జ్వరం వచ్చి తగ్గినప్పుడు కానీ ఇలా ఈ విధంగా మిరియాల చారు చేసుకుంటే చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది, నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు అనమాట. నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే మంచి డైజెషన్ అనమాట. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి చూసేద్దామా మిరియాల చారు ఎలా చేయాలో. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై గిన్నె పెట్టుకున్నా. దాంట్లో కొంచెం ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేద్దాం. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కొంచెం చిదగొట్టుకున్న వాటిని కూడా వేసేద్దాం. తాలింపుని దోరగా వేసుకోండి. తాలింపులోకి కొంచెం పసుపు కూడా వేసేద్దాం. ఇది మసాలా పసుపు అండి. దోరగా వేగింది కదా, ఇప్పుడు మనం చారు ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి చింతపండు వేసేద్దాం. చక్కగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనమాట, దీన్ని వేసేయాలి. తర్వాత ఉప్పు కూడా వేసేద్దాం. నేను గల్లుప్పు వేసుకుంటున్నాను. ఎక్కువ కూరల్లో మీరు కూడా ఈ గల్లుప్పు ఈ విధంగా వాడుకోండి, ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ అంతా మిరియాల పొడి. ఇది 1/2 టీ స్పూన్ అంతా మెంతులు, జీలకర్ర పొడి అండి. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా మిరియాల చారులు ఇలా తెరులుతూ మరగాలన్నమాట. మరి ఎక్కువసేపు కూడా మరగనివ్వద్దు. ఇప్పుడు మనం దీంట్లోకి కట్ చేసి ఉంచుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసేద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, మిరియాల చారు మనం నాన్ వెజ్ అవి చేసుకున్నప్పుడు ముఖ్యంగా మనం ఈ విధంగా మిరియాల చారు కాసుకోండి, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదన్నమాట. ఈ మిరియాల చారు జలుబు చేసినప్పుడు కానీ, జ్వరం వచ్చి తగ్గినప్పుడు కానీ ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా చాలా మంచిది, నోటికి చాలా రుచిగా ఉంటుందన్నమాట. మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ మిరియాల చారు రెసిపీ? నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియపరచండి ఫ్రెండ్స్. మరి యొక్క సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను.